ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నా అండి. సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, పరమేశ్వరుడిగా, పరమాత్ముడిగా ఉన్నటువంటి పరమ తండ్రి అయిన దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకుని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడైన యేసు ప్రభు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞానపు ఓట. బైబిల్ మత బోధ. అసలు బైబిల్లో మతం అని, క్రైస్తవ మతం అని నువ్వు చూపించగలవా? ఇది యూనివర్సల్ ఛాలెంజ్. క్రైస్తవ్య మతం అని చూపించగలవా? భారతీయులందరికీ ఛాలెంజ్ చేస్తున్నామండి. క్రైస్తవ మతం అని చూపించగలిగేటటువంటి మగాడు ఎవరైనా ఉంటే అది బైబిల్లో నుండి చూపించగలరా? భారతీయులందరికీ ఛాలెంజ్. చూపించలేరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు నీకు ఇచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ఏనాడు ఆయన ఎప్పుడైనా నువ్వు చదివావా? ఆయన నీకు రాసి ఇచ్చినటువంటి ప్రేమలేఖ, ఆయన నీ కోసం రాసిన ప్రేమలేఖ. నాయన ఇంకో ఇది దీనికి అని చెప్పి బైబిల్లో లేనిది ఏదైనా అదేమైనా ఉంటే దేవుడు మర్చిపోయాడని చెప్పండి. దేవుడు మర్చిపోయాడా? మీరు దేవుడు ఈ మాట మర్చిపోయాడండి అని బైబిల్లో ఒక మాట చెప్పండి. మీరు అన్నీ రాశాడు. ఆయన నీ కోసం రాశాడు. ఆయన ఏ మాట అయితే చూసారు, ఆయన ఏ మాటతో అయితే ప్రకృతి కలిగిందో ఆ మాటనే ఒక పుస్తకంగా 66 పుస్తకాలుగా నీ చేతిలో పట్టుకున్నావే. ఈరోజు ఆ మాట ఎవరు అనుకున్నావు? అనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతికి జీవాన్ని ఇచ్చినటువంటి మాటే. అదే ఈ భూమి మీద ఆ మాట నువ్వు విని నమ్మి చేయగలిగితే నిత్య జీవాన్ని ఇచ్చేది అదే. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున పాపపుణ్యాల ఫలితం జీవితకాలమేనా అనంతకాలమా? అంటే జీవితకాలం అంటే ఏంటి? అనంతకాలం. అంటే జీవితకాలం ఉంది, అనంతకాలం ఉంది. ప్రియ సహోదరులారా, జీవితకాలం నీవు జీవిస్తున్నట్టు భూమి మీద జీవిస్తున్న ఈ కాలం జీవితకాలం, అలాగే అనంతకాలం కూడా ఉంది. అనంతకాలం అంటే ఇంక దానికి అంతం లేని కాలం. అనంతం అంటే అంతం లేని కాలం. జీవితకాలం ఉన్న మనిషికి అనంతకాలం కూడా ఉంటుందా అంటే జీవితకాలం ఉన్న మనిషికి అనంతకాలం కూడా ఉంటుందండి. కీర్తనలు 91 తీసుకోండి. కీర్తనలు, ప్రియమైన దేవుని వాళ్ళరా, కీర్తనకారుడు రాసినటువంటి గ్రంథం, దేవుడు పలికించిన మాట. కీర్తనలు 91. ప్రభువా దేవా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. తరతరముల నుండి అంటే తరతరములు. ఎన్ని తరాలు మానేయండి? తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి. చూశారు కదా? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. తరతరములు అంటే ఆదాము నుండి ప్రారంభించబడిన తరం 2025 వచ్చేసరికి 800 కోట్ల మంది ఈ తరంలో ఉన్నారు. ఎన్ని తరాలండి? ఎన్ని తరాలు మారినాయండి? ప్రియ సహోదరులారా, ఎందుకు మాట అన్నారంటే మనం చదివించగలిగితే తరం అంటే మనిషి యొక్క పుణ్యాల ఫలితము జీవితకాలం, అనంతకాలం. అంటే మనిషికి అంతం లేని కాలం ఉందండి, అనంతకాలం ఉంది. అందుకనే ప్రభువా దేవా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవండి. ఎప్పటి నుంచి?
ఆ తరం అనేది ఇప్పటి నుంచి ప్రారంభమైంది. నువ్వు భూమి మీద వచ్చినప్పటి నుంచి ప్రారంభమైంది. దానికి ముందు ఇంకా తరం ఉందా? దాని ముందు తరం ఉందా? ఉన్నదంటే ఉన్నదనే మనం చెప్పాలి ప్రేమ దేవుళ్ళు. చూశారు కదా, ఆదాము తరం మొదలుకుండి ప్రారంభించి మొదలుకొని ఈ తరం వరకు 2025 వచ్చేసరికి 800 కోట్ల మంది ఈ తరంలో ఉన్నారు. తరతరాలు చూసారా ప్రేమ దేవుని వల్ల భూమి మీదకి వచ్చావు. మరి భూమి మీదకి రాకముందు ఎక్కడున్నామో అని దేవుడు అడుగుతుంటే దేవుని వల్ల మనం భూమి మీద రాకముందు ఎక్కడున్నావు, భూమి మీద రాకముందు ఎక్కడున్నావు అనేటువంటి మనం చూసుకోగలిగితే యోబు గారితో దేవుడు పలికించిన మాట అండి. భూమి మీద రాకముందు రాలేదు ముందు ఎక్కడున్నామనేటువంటి యోబు గారితో రాయితే మాటండి. యోబు 38వ అధ్యాయం 4 అండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకం కలిగి ఉన్నాడని చెప్పుము. నేను భూమికి పునాది వేస్తున్నాను నాయన, నువ్వు ఎక్కడున్నావు, నీకు వివేకం ఉంటే చెప్పమని చెప్తున్నాడు. మేము దేవుని వాళ్ళంటే ఎక్కడున్నాం ప్రియులారా, ప్రియ సోదరులారా? అంటే నువ్వు భూమి విశ్వం పుట్టక మునిపే మనం ఉన్నట్టుగా అక్కడ దేవుని మాట సెలవిస్తుందండి ప్రియమ దేవుళ్ళు. అందుకనే యోబు 38 చదివటండి, యోబు గ్రంథం 38 చదివటండి. ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా, ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, ముసలివాడు అప్పటికి బహువృద్ధుడవు, నీవు అప్పటికే తరతరాల ముందే పుట్టి ఉంటివి. చూసావా, నువ్వు అప్పటికి పుట్టి ఉంటివి. చూసారమంటే తరాల ముందే నువ్వు పుట్టి ఉన్నాడు అన్నమాట. అప్పటికే పుట్టి ఉంటివి అంటే ఎక్కడున్నావు భూమి మీద రాకముందు ఎక్కడున్నావు? ప్రేమ దేవుని వల్ల దేవుని వద్ద ఉన్నావు, దేవుని దగ్గర ఉన్నావు, దేవుని గర్భంలో ఉన్న ప్రేమ. అంటే ఆయన నిన్ను పంపించడం జరిగింది అన్నమాట. చూసారు ఎంతటి మహోన్నతమైన జ్ఞానం అండి, ఎంత అద్భుతమైన జ్ఞానం అండి ప్రేమ దేవుని వల్ల. ప్రేమ దేవుని చూసినాడు. ఎందుకనే తరాలు మారుతున్నాయి, తరాలు అంటున్నారు కదా. ఏమని చెప్పాడండి కీర్తనకారుడు? ప్రభువా, దేవా, తండ్రి, దేవా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే అంటారు. తరతరముల నుండి, ఈ తరమే కాదు, ఇచ్చినట్టు 60-70 సంవత్సరాల తరమే కాదు, దీనికి ముందు తరం ఉంది, నీకు ఇంకా ముందు తరం ఉంది, దేవుని దగ్గర ఉండే తరం ఉంది. అంటే తరతరం నుండి నివాసస్థలం ఎవరండి? ఆయనే. ప్రియ దేవునాలు చూసుకుంటుంటే మనం ప్రతి ఒక్క మాటని అపోస్తల కార్యం నుండి 7:50 అపోస్తల కార్యం 7:50 అండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఏ మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములే కదా. ప్రేమ దేవుని దేవునికి ఎటువంటి స్థలం కడతారండి, ఎటువంటి మందిరాన్ని కడతారండి? దేవునికి ఉండేటువంటి దీన్ని కట్టగలమా? మనిషి కట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాడా? మనం చూసుకున్నట్టు ప్రేమ దేవుని వల్ల. అందుకనే ఆకాశము నా పాదపీఠం అంటున్నాడు. చూసారా, ఆకాశము నా సింహాసనం, ఆయన కూర్చుని సింహాసనము. చాలామంది అంటుంటారు కదా, ఏ దేవుడిని చూసాం, దేవుడు వచ్చేసాడు, భూమి మీద ఉన్నాడు, భూమి మీద ఉంటాడు అని చెప్పి అంటున్నారు. చూసారా, ఏమంటండి ఆయన? ఆకాశము నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, భూమి ఆయన పాదపీఠము, మీరు నా కొరకుగా కట్టగలిగే మందిరం, ఎటువంటి మందిరం కడతారని చెప్పేసి, ఏ మందిరం కట్టగలరని చెప్పి దేవుడు అటువంటి ప్రేమ దేవుని దేవుడిని చూసాం, దేవుని మాట విన్నాం, దేవునితో మాతో మాట్లాడాడు, దేవుడు మనతో చేసినటువంటి బోధలు ప్రేమ దేవుని ఇటువంటి బుద్ధిహీన బోధలు ఎక్కువైపోతున్నాయండి ప్రేమ దేవులని. ప్రేమ దేవుని వల్ల ఎక్కడ ఉంటాడండి దేవుడు? చూసాం కదా, తరతరాల నుండి నివాసాలు మనన్నాడు కదా యేసు. అపోస్తల కార్యం 7:50 అండి. అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారంగా సర్వోన్నతుడు హస్తకృతాలలో నివసింపడు. నీవు చేసేటటువంటి గుడుల్లో, నీవు కట్టేటువంటి గుడుల్లో, మెదకులో అంత పెద్ద చర్చ్ ఉంది, ఇక్కడ అంత చర్చ్ ఉంది, ఇక్కడ అంత చర్చ్ ఉంది, అక్కడ పెద్ద మందిరం ఉంది, ఎక్కడ మంది మసీదు ఉంది. నథింగ్ డూయింగ్ దేని ప్రేమ దేవుని వల్ల దేవుడు హస్తకృతాలలో ఉండడండి. ప్రేమ దేవుడు నిజముగా దేవుడు ఈ లోకముందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశ చూసారా, ఆకాశ 1 రాజుల గ్రంథం 8:27 అండి. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను నీకు కట్టించినట్టు మందిరము ఏపాటిది అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంతటువంటి బలవంతుడైన దేవుడండి ప్రేమ దేవుడు. అందుకనే ఈ యొక్క మనకు బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్టయితే ఎంతో జ్ఞానపూర్వకమైన మాటలు, జ్ఞానపూర్వకమైనటువంటి విజ్ఞానం మనకి లభిస్తుంది. కనుకనే
దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు గుడుల్లోను, మందిరాల్లోను, మసీదుల్లోను, మనిషి కట్టేట్టు మసీదుల్లో ఉండడండి, గుడిలో ఉండడండి, అలానే చర్చిలో ఉండడండి. చూస్తారు కదా, ఆయన ఎట్టి పరిస్థితుల్లో భూలోకంలో నివసించాలని చెప్పేసి రాష్ట్రం ప్రియమ దేవుడు. ఇంతకీ ప్రపంచంలో దేనివల్ల ప్రారంభమయ్యాను మనం అనుకుంటే, ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైన చూస్తే దేవుని మాట వలన, దేవుని యొక్క మాట వలన నిలవండి. ప్రియమ దేవుడు అంతవనే అంత అద్భుతమైనటువంటి మాట అండి. ప్రియమ దేవుని వల్ల ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే బాధలు, విచ్ఛిన్నకరమైన బాధలు, ప్రియమంది ఆ బాధలు ఎటువంటి ఉంటుందంటే, ఆ బాధలు వింటూ ఉంటే అసలు జ్ఞానపూర్వకమైన బాధలు చెప్పకుండా, బైబిల్లో ఉన్న చెప్పకుండా అసలు మీరు విన్న బాధ, బైబిల్లో ఉన్న బాధ కరెక్టేనా, ఇది నిజమేనా అనేటువంటి బాధను తీసుకురాకుండా ప్రియమ దేవుని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరు తోచింది వాళ్ళు బైబిల్ చేతులు ఉంది కదా అని చెప్పేసి చెప్పుకొని వెళ్ళిపోతున్నారండి. అట్లా కాదండి ప్రియమ దేవుని. ఎందుకంటే ఉన్నటువంటి బాధని చూశారు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నీరు నా కొరకు ఏపాటి మందిరం కట్టుదురు, ఎలాంటి మందిరం కట్టుదురు చూసారా, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు నేను చేసినవే కదా, నా కోసం మీరు ఏం కడతారు? అంతటి మహా శక్తిమంతుడు, బలవంతుడు అంటే ఆయన పట్టరాని కళ్ళు చూడరాని, ఎందుకని మనిషి చెప్పాడు కదండి, దేవుణ్ణి చూడలేడు, చూస్తే చనిపోతాడు. అందుకని ప్రియమ దేవుని వల్ల యాకోబు 1:21 అండి, యాకోబు 1:21 అండి. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరింపుడు. ఏంటండి? లోపల నాటబడి ఏంటి? అందుచేత సమస్త కల్మషాన్ని వదిలేయాలి, వెర్రవీగుతున్న దుష్టత్వం వదిలేయాలి, కోపాన్ని వదిలేయాలి. ప్రేమ దేవుని ఎందుకనే ప్రతిదీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం అండి. శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుడి. అందుకనే ఇంతటి శక్తి ఉన్నటువంటి వాక్యాన్ని, ఇంతటి బలం ఉన్నటువంటి వాక్యాన్ని, ఇంతటి జ్ఞానపరమైనటువంటి వాక్యాన్ని చెప్పడానికి మన యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగించి సువార్తను ప్రకటించేటువంటి వారికి, అలాగే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినట్టు ఆయన యొక్క సర్వోన్నతుడు, మహాబలవంతుడు, సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, ఆది సంపదలు ఉన్నటువంటి దేవాది దేవుడు ఏమిటి, అమరుడైనటువంటి దేవాదేవుడు, అమరత్వం కలిగినటువంటి దేవాది దేవుడు, మా పరమ తండ్రికి ఆయన ప్రియకుమారుడైన యేసుప్రభు గారు పంపించి మన కోసం వెలుగావించండి. ఆయన కోసం ఏ విధంగా చేయగలుగుతున్నాం? ప్రియమ దేవుని వల్ల రోమ 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అన్నది చూసారు. నమ్ముటకు సువార్తను ప్రకటించాలి, సిగ్గుపడేవాడిని కాదు, కానీ ఏలైనగా నమ్ము ప్రతివానికి నమ్మాలి, విశ్వసించాలి, విశ్వాసం ఉండాలి, ఆ యొక్క విశ్వాసాన్ని చివరిలో నిలబెట్టుకోగలగాలి. అలాగే నమ్ము ప్రతివానికిను, మొదట యూదునికిను గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అని. దేవుని శక్తి వాక్యం అంటే దేవుని శక్తి అండి. అలా ప్రకటించే వారిగా ఉండగలుగుతున్నాము, చివరి వరకు వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండగలుగుతున్నాం. అలాగే సత్యవాక్యాన్ని చూశారు కదా, ప్రతిదీ కూడా పాప పుణ్యాల కాలము, జీవితకాలం, అనంతకాలం అంటే అనంతకాలం ఉందండి. అంటే నువ్వు లోకానికి రాకముందు నిన్ను పంపించేది ఆయనే, నిన్ను తీసుకొని వెళ్ళేది ఆయనే, నరులారా తిరిగి రండి అని చెప్పి పిలిచేది ఆయనే. అందుకని ఆయన పంపించారు, ఆయన పనిలో ఉండాలి, ఆయన మాటలో ఉండాలి, ఆయన పాటలో ఉండాలి. ఆయన యొక్క నిత్యం వరకు మన పనులు చేసుకుంటూనే ఆ సమయాన్ని కేటాయిస్తూ చివరి వరకు ఆయన యొక్క రక్షణ గొడుగులో ఉండేవారిగా ఉండాలని చెప్పి, అలాగే ప్రేమ దేవునారా చెప్పాం కదా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పేసి, నీ కుడి చంపని కొట్టి ఎడం చంప చూపమని చెప్పినటువంటి మహత్తరమైనటువంటి మాటలు చెప్పినటువంటి దేవాది దేవుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, సర్వశక్తిమంతుని కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి యొక్క మాటని, ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క సహనాన్ని, ఆయన యొక్క ఓర్పుని, ఆయన యొక్క ప్రేమతత్వాన్ని నింపుకోగలిగేటటువంటి వారిగా ఉండి చివరి వరకు బైబిల్ గ్రంథాన్ని ఉన్నట్టుగా బోధించేటటువంటి వారిగా ఉండాలని చెప్పి, వాక్యాన్ని చివరి వరకు ప్రకటించే వారిగా ఉండి దేవుని యొక్క లోకానికి చేరుకునే వారిగా ఉండాలని చెప్పి, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని చెప్పినటువంటి యేసుప్రభు గారి మార్గాన్ని అనుసరించాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పాట ప్రతి దినము ఉదయం లేచిన వెంటనే మనం పాడుకోవాల్సినటువంటి పాట అండి. కానీ ఈ పాటని ఎట్లా చేసేసారంటే, కేవలం మనిషి చనిపోతే
ఆ చనిపోతున్నప్పుడు తీసుకెళ్ళేటువంటి పాటగా ఒక చావు పాటగా చేసేసారండి. కానీ ప్రేమ దేవుని వల్ల మనం గమనించుకున్నట్టయితే ఈ యొక్క పాట మనం చూసుకున్నట్టయితే ప్రతిరోజు మనం ఇది పాడుకోవాల్సినటువంటి పాట అండి. పరదేశులమో ప్రియులారా మన పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు పరదేశులమో ప్రియులారా మన పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు స్థిరమని నమ్మకు ధర ఎవరికిని స్థిరమని నమ్మకు ధర ఎవరికిని పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు మెడలు మిద్దెలు నేలకు సరుకులు మెడలు మిద్దెలు నేలకు సరుకులు పాడై కనబడవే నిజముగా పాడై కనబడవే పాడై కనబడవే నిజముగా పాడై కనబడవే పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు ధనధాన్యములు నరగత మానవు ధనధాన్యములు నరగత మానవు పనిపాటలు పాయే నిజముగా పనిపాటులు పాయే పనిపాటులు పోయే నిజముగా పనిపాటులు పోయే పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నైపోవుగా దేహము మన్నైపోవునుగా మన్నైపోవునుగా దేహము మన్నైపోవునుగా పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు
పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన యేసునందు విశ్వాసం ఉంచిన వాసిగా నిన్ను చేర్చు పరమున వాసిగా నిన్ను చేర్చు వాసిగా నిన్ను చేర్చు పరమున వాసిగా నిన్ను చేర్చు పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు స్థిరముగా పురమిది కాదెప్పుడు పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు ఏసే మార్గం ఏసే సత్యము ఏసే మార్గం ఏసే సత్యము ఏసే జీవముగా నిజముగా ఏసే జీవముగా ఏసే జీవముగా నిజముగా ఏసే జీవముగా పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ మీ ఈశ్వరరావు ప్రభుపేట అందరికీ వందనములండి.